కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 93 కులాల రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్, బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాకిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ రైతు బజార్ ను ఒకే వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ఆధీనంలో ఉంచుకొని అసలైన రైతుల అమ్మకాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన రైతులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రంపై స్పందించిన కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని ఏడీఎం కు ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ కు భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నెల 22 లోపు ప్రభుత్వం రైతు బజార్ అంశంపై స్పష్టత ఇవ్వకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాకిరెడ్డి భాస్కర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవుపటి ఉమాశంకర్, నక్కా కిషోర్, ఆదిరెడ్డి ప్రసాద్ బాబు, ముల్లెట్టి సురేష్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు వారు వచ్చిన పూజారు వరం అన్నట్టు ప్రతిసారి కలెక్టర్ గారి రావటం, రికమెండేషన్ అవటం, ఆయన ఇనిషియల్ వేయటం, కింద అధికారులు చెప్పడం, ఇది రెగ్యులర్ పరిపాటి. 3 నెలల క్రితం కలెక్టర్ గారు రావటము, కలవటం అన్నీ చెప్పడం జరిగింది. ఆ రోజు అమరణ అధ్యక్ష అలా కాదు, డేట్ పోస్ట్పోన్ చేయమని చెప్పి కమిషనర్ గారు రిక్వెస్ట్ చేశారు, టైం అడిగారు, ఇచ్చాము, చేయలేకపోయారు. ఇది కంటిన్యూటివ్, ఇది మా ఒక్క విషయం కాదు, నేను చెప్తుంది స్టేట్ వైడ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీ మీడియా సాక్షిగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కాదు, అందరూ కూడా 3 నెలలు 4 నెలలు వచ్చిన వాళ్ళే వచ్చి రిప్రజెంటేషన్ ఉంటాం. అంటే కింద అధికారులు ఎవరు కూడా ఖాతరు చేయట్లేదు. ఒక జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి గతంలో ఒకసారి ఇస్తే ఇచ్చేసి ఇమీడియట్ పర్సూ చేసి విషయాన్ని మళ్ళీ తిరిగి కలెక్టరేట్కి ఇంటిమేట్ చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఈ రాజకీయంగా ఇతరులు అడ్డుకోవడం వల్ల అయితేనేమి లంచగొండితనం ఎక్కువైపోతుందండి. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ లేదా నాకు అనుమానంగా ఉంది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అయితే మొత్తం అన్ని ఆకుపోయలే, ప్రతి రోడ్డు మీదని డబ్బులు కొడితే వాళ్ళు అక్కడి నుంచి మనకి ఎక్కడ కావాలితే అక్కడ ఏ సెంటర్లో కావాలితే ఆ సెంటర్లో షాపులు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతు బజారు అది ఒక ఊరు, ఒక గ్రామం. అంత గతంలో ఒక రేచలపేట అక్కడ ఉంది, ప్రతి ఒక్కరికి రహదారి, ఆ దారి మూసేసామన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఆక్యుపై చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాస్త పక్కగా దారి వదిలి కట్టుకుంటారు ఎవడనని. అలాంటిది అడ్డంగా పెట్టుకుంటే మరి అంత అధికారులు సోద్యం చూసినట్టు చూస్తున్నారు. ప్రతిసారి మేము వెళ్ళి కలవడం, వాళ్ళు మళ్ళీ వాయిదాలు వేయటము, ఈ లోపల అధికారి నుంచి ఫోన్ వస్తుంది ఎమ్మెల్యే దగ్గర నుంచి, అక్కడి నుంచి ఆగిపోవడం. దిస్ ఇస్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ కంటిన్యూషన్. ఇంకా మేము మా ఓపిక నశించింది. సో 22వ తారీఖున ఉదయం 9 గంటలకల్లా కంటే మాకైతే కలెక్టర్ గారు చాలా సీరియస్గా చెప్పారు. అలా చెప్పినా జరగట్లేదు అంటే ఇది మామూలుగా అయితే అయ్యే పరిస్థితి కాదని మాకు అయితే అర్థమవుతుంది. ఉన్న పరిస్థితులు ఇంతకాలం తిరిగి దశాబ్దాల కాలం నుంచి తిరుగుతున్నాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ దగ్గర కంటిన్యూటీగా తిరుగుతున్నాము. ఇది కాకపోతే ఖచ్చితంగా మేము రేపు 22వ తారీఖు ఉదయం 9 గంటలకి నిరాధ్యక్ష అమర నిరాధ్యక్ష కూర్చుంటాం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పబ్లిక్ సంబంధించినటువంటిది, పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రెస్టారెంట్ రేట్లు అయితే అమ్ముతారు, ఆ రేట్లే గొడవకు వస్తారు. ఒకే సామాజిక వర్గం ఆక్యుపై చేసి యుద్ధానికి వస్తున్నారు. కాంపౌండ్లోకి ఎంటర్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చూడలేదు. ఉన్నతాధికారులు ఏమీ చేయలేక కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మేము అల్టిమేటివ్ ఇచ్చాము. 22వ తారీఖున జరగకపోతే 22వ తేదీ వరకు చూసి 22వ తారీఖు ఉదయం మట్టికి 9 గంటలకి ఆమరణ ఆదేశ్ కూర్చోవడం ఖాయం. ఈరోజు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్సల్కి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజారు గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న నివాసీలు, అక్కడ ఉన్న బాటసార్లు, అక్కడ ఉన్న నిజమైన రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అక్కడ దళారులు ఎక్కువయ్యారు, నిజమైన రైతులు తక్కువయ్యారు. కాబట్టి ఆ నిజమైన రైతుల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వికలాంగులకి కొత్తగా మళ్ళీ దళారిని తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని చెప్పి అదొక డిమాండ్. అలాగే చంద్రబాబు నాయుడు గారి కళ ఏంటంటే రైతు బజారు పెట్టడానికి దానికి సారాంశం ఏంటంటే నిజమైన రైతు పండించి నిజంగా వినియోగదారుడికి అమ్మే విధంగా ఇద్దరికి ఎవరి మధ్యలో ధరలే లేకుండా పెట్టిన రైతు బజార్లు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా, కాకినాడ ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళారీ వ్యవస్థ అయిపోయింది. అక్కడ ఉన్నవాడికి కార్డు ఉంటుంది, కానీ రైతు కార్డు ఉంటుంది తెలివిగా. ఆడు పొలం పండించుకునే రైతు, కాయగూరలు పండించుకునే రైతు కాదు. ఆ రైతుకు కూడా ఇక్కడ కార్డులు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ రైతు బజార్లో టమాటా పండించి రైతే టమాటా అమ్మాలా, పచ్చిమిర్చి పండించే రైతే పచ్చిమిర్చి అమ్మాలా. అంతేగాని ఇంగ్లీష్ కాయగూరలు, ఆ కాయగూరలు, ఈ కాయ
మిక్సింగ్ అమ్మడానికి లేదు ఇక్కడ పర్మిషన్. కాబట్టి ఆ దళారీ రైతులు తొలగించి నిజమైన రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే అది అసలు రైతు బజారే కాదు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నది రైతు బజార్ ప్లేస్ కాదు. అదే మాస్టర్ ప్లాన్ లో 80 ఫీట్ రోడ్డు గత 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 40 అడుగుల రోడ్డు చేశారు. కాకినాడ చాలా చిన్నది, దానికి రోడ్లు తక్కువ. ఈ 40 అడుగుల రోడ్డు కానీ పునరావృతం చేస్తే ఎదరికెళ్ళే కాలేజీలు వెళ్ళే పిల్లలకి, అలాగే ఆ కొత్త కాకినాడకి వెళ్ళే కనెక్టింగ్ అవుతుంది ఈ రోడ్డు. ఇవన్నీ చేస్తే కాకినాడ టౌన్ లో ట్రాఫిక్ కూడా తగ్గుద్ది. ఈ సమస్య కానీ గత 3 నెలల క్రితం మేము ఫిబ్రవరి 10వ తారీఖుని మేము ఆమరణ నిరాదీక్ష చేస్తామంటే ఆ రోజు ముందు రోజు కమిషనర్ గారు ఫోన్ చేసి జేసీ గారు మాకు చెప్పారు కాబట్టి మేము మీకు 10-15 రోజుల్లో అది క్లియర్ చేస్తామని వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది, హామీ ఇచ్చారు. అయితే ఆ 10 రోజులు అన్నది నెల అయింది, ఇప్పుడు 3 నెలలు అయింది. ఈ 3 నెలలకి కూడా వచ్చామా వెళ్ళామా అని ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారు తప్ప అక్కడ ఏ పని చేయట్లేదు. అయితే దీన్ని బట్టి బాగా ముడుపులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కడుపు నిండుతుంది, మిగతా వాళ్ళ కడుపు అంతా కాలినా పర్లేదన్న ఉద్దేశంతో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఏడీఎం గారిని పిలిచి వారం రోజుల్లో అక్కడ క్లియర్ చేయాలి, క్లియర్ చేయకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి అని చెప్పి ఆవిడికి చెప్పడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారికి ఈ మీడియా ద్వారాగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక పంజాబ్.